RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. చెప్పులు బూట్లు వేసుకొని దేవుడి ఫోటోతో తాము సభలోకి వెళ్ళినట్లు ఒక్క ఫోటో వీడియో అయినా చూపించిన ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తామన్న మాధవరావు వీడియో బయటపెట్టి ఎమ్మెల్సీ రాజీనామా డిమాండ్ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులా వాడడం దుర్మార్గం. స్వామివారి ఫోటోను ఒకరు తలకిందులుగా పట్టుకున్నారు, ఇంకొకరు నిరసన అవ్వగానే టేబుల్పై పడేశారు. దేనికోసం డిమాండ్ చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వికృత చేష్టలతో స్వామివారిని అవమానించిన తీరు మనసు కలిచివేసింది. 5 కోట్ల మంది ప్రజలకు జగన్ వైసీపీ నేతలు క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆ స్వామి ఫోటోలను తీసుకొచ్చి అవి ఒక పేపర్ లాగా, అంటే వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొస్తున్నామే అనే భక్తి లేకుండా ఒక పేపర్ లాగా, ఒక పాంప్లెట్ లాగా వాటిని వాడుతున్నారు. అలాగే చెప్పులు వేసుకొని వచ్చి అవి వాళ్ల తాలూకా ధర్నా అయిపోయిన తరువాత వాటిని ఇలాగా ఒక టేబుల్ మీద పడేసిన పరిస్థితి ఈరోజు వైసీపీ సభ్యులు శాసన మండలిలో చూసిన తీరు చూస్తే మనసంతా కలచివేసింది. వాళ్లు అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వచ్చిన తర్వాత ఒక్కటే గందరగోళం, అల్లరి సృష్టిస్తున్నారు. ఎక్కడ ఒక్క సబ్జెక్టు కూడా రానివ్వట్లేదు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో కనీసం వాళ్ళకి తెలీదు, చెప్పిన వాళ్ళ నాయకుడికి తెలీదు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ఎంత హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచారు అని అంటే, ఆ ఫోటోని ఒక్కరు ఎమ్మెల్సీ తలకిందుగా తీసుకొస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఏమో ఒక పాంప్లెట్ లా ఉపయోగిస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ పని అయిపోయిన తర్వాత ఇలా పడేస్తాడు. ఇది మా నాయకులు చెబితే వాళ్ళు అంటారు, గౌరవ మాధవ్ అనే ఎమ్మెల్సీ గారేమో ఎవరైనా చెప్పులేసుకొచ్చారంటే నేను రాజీనామా చేస్తాను అంటాడు. చూడండి ఒకసారి, మీరు చెప్పులేసుకునే వచ్చారు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో గుర్తెచ్చుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలే ప్రవర్తించారు. ఆ రోజు బూతులు మాట్లాడారు, అసభ్యకరంగా ప్రవర్తించారు, అసభ్యకరంగా మాట్లాడారు. కానీ ఆ రోజు కూడా మేము ఇది గౌరవ సభ అయ్యాక వద్దామని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మీ తాలూకా ఈ వికట చేష్టలు, ఈ దరిద్రమైనటువంటి మాటలు చూసిన తరువాత ప్రజలు మమ్మల్ని అభిమానించి 164 సీట్లు ఇచ్చారు. మీకు 11 సీట్లు ఇచ్చినా ఇంకా మీకు పద్ధతి మారలేదు. కౌన్సిల్కి వస్తున్నారు, కౌన్సిల్కి వచ్చి ఏదైనా సభ నడపనిస్తున్నారా? ప్రశ్నోత్తరాలు అవ్వనిస్తున్నారా? కనీసం ఈ సమాధానం వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అసెంబ్లీకి రారు, ఎందుకంటే ప్రజా సమస్యలు మీకు అక్కర్లేదు. దేవుడి మీద భక్తి, భయం ఏమీ లేదు. ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా డాలర్లు $11 కదా, దొంగతనం చేస్తే తప్పేముంది అని అడిగినప్పుడే వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు దొంగతనం చేయడం తప్పు లేదు అని అన్నప్పుడే ఆయన తాలూకా మైండ్ సెట్ ప్రజలందరికీ అర్థమైంది. అలాగే నెయ్యి కల్తీ చేశారు. నెయ్యి ఎక్కడైనా 320 రూపాయలకు వస్తుందా అండి? నెయ్యి వస్తుందా? కానీ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, పాలు లేకుండా నెయ్యి చేసినటువంటి మా నాయకుడికి సన్మానం చేయాలే తప్ప మీరు మాట్లాడతారా అని అడిగే నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే అంత మైండ్ పోయిన నాయకులు ఉన్నారంటే ఇంకేం మాట్లాడాలి? సొంతంగా మీ చిన్నాన్నే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేసిన వ్యక్తి కల్తీ జరిగింది అంటే ఈ రోజు మీరు కాదు అని బుకాయిస్తున్నారు. కల్తీ జరిగింది అన్న తర్వాత మీ చిన్నాన్న గారు కనిపించలేదు, ఎందుకంటే ఎప్పటికైనా గుండెపోటు వస్తుందని ఆయన ఒక పక్క భయపడుతున్నట్టున్నాడు. అంటే ఇంత దారుణంగా ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోలని ఎలా వాడారో ఒకసారి మీరు చూడండి. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడుతున్నారు. మేమందరం హిందువులమైనా, మేము చర్చికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా ఎంత పవిత్రంగా వాళ్ల తాలూకా ఏవైతే ఉన్నాయో ఆచారాలు వాటికి అనుగుణంగానే వెళ్తాం అందరం. ఈ రోజు కనీసం ప్రశ్నోత్తరాల సమయం అవ్వనివ్వట్లేదు, ఏ డిస్కషన్స్ అవ్వనివ్వట్లేదు, బిల్స్ అవ్వనివ్వట్లేదు. మీకు ఎప్పుడు అల్లరి గోలాయే కావాలి. ఎందుకంటే ఆ రోజు బూతులతోనే నడిపారు సభల్ని, ఈ రోజు కూడా ఈ అల్లర్లతోనే నడపాలనుకుంటున్నారు. అంటే మీరు ఎంత చేసినా మేము ఏదో ఒక విధంగా తప్పు మాట్లాడాలని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు.
మా నాయకుడు అలాగ మాకందరికి కూడా చేయలేదు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ క్రమశిక్షణతో ఉండాలి. వాళ్ళు ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ మాట నుంచి ఒక్కటి కూడా, మీ నోట్లో నుంచి ఒక్క మాట కూడా మంచి మాటలే రావాలి కానీ ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందు వాడినటువంటి పదాల్లో ఒక్క పదం కూడా రాకూడదు అని మాకు చెప్పినటువంటి తీరు మేమందరం కూడా ఈరోజు మీరు చేసినటువంటి పనులకి మేమందరం నిజంగా ఎలా రియాక్ట్ అవ్వాలి? నిజంగా చెప్పండి. మీకు నిజంగా బుద్ధి ఉందా, బుర్ర ఉందా, నిజంగా మానవత్వం ఉందా? మీరందరూ కూడా ప్రతి నెల వెళ్ళిపోతారే వెంకటేశ్వర స్వామి గుడికి, ప్రతి నెల లెటర్లు మీకు 30 కావాలి 40 కావాలని అడుగుతారే వెంకటేశ్వర స్వామి దర్శనాలకు వెళ్ళాలి ఇవ్వాలి అని. ఇదేనా వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాద? వెంకటేశ్వర స్వామి మీద మీకు ఇదేనా భక్తి ఉంది? అసలు మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తే లేదు, మీ నాయకుడికి లేదన్న సంగతి క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ఉండే డబ్బు దొంగేసినప్పుడే ఈ మాత్రంకే విచిత్రమా అని అడిగాడు ఆయన. అంత పరమ పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేసినప్పుడు ఆ నెయ్యి కల్తీ అయితేనే తిరిగి ఇంకొకరి మీద బురజల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నది చాలా తప్పు. మీరు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పే తీరాలి. మీరు చేసిన తప్పు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాత ముందుకెళ్ళండి. వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. అది మాత్రం గుర్తుంచుకోమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.